వేడుకలకు మహిళలు మాత్రమే రండి, మేము సెక్యూరిటీ ఇస్తాం అని చేసి ప్రభాకర్ రెడ్డి అయితే ముందే చెప్పారు కదా. మరి ఈవెంట్ లో ఏ ఇష్యూ లేదు కదా, మరి మీరెందుకు రియాక్ట్ అయినట్టు? పుష్ప 2కి వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ చనిపోతుందని వెళ్ళలేదు కదా, కానీ చనిపోయింది కదా. ఎవరు ప్రిడిక్ట్ చేస్తారు? నేను ప్రిడిక్షన్ చెప్పలేదు, ఇక్కడ ప్రికాషన్ మాత్రమే చెప్పాను. అలా అంటే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ప్రతిరోజు ఫ్రెండ్స్ ఇంటికో, లేకపోతే కంబైన్డ్ స్టడీస్ కో, రెస్టారెంట్స్ కో, లేకపోతే సరదాగా బయటకు వెళ్ళినప్పుడు తొందరగా ఇంటికి రా, సమాజం బాగాలేదు, సమాజంలో మనుషులు బాగాలేదు అంటే తల్లిదండ్రులు కూడా నేరం చేసినట్లా? అంటే సమాజంలో ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదనేనా? మరి అదేదో ఊరి చివర చేసుకుంటున్నప్పుడు అదేదో పార్క్ లో పెనా నది ఒడ్డున, సో అక్కడ చాలా సందర్భాలలో అక్కడ గాంజా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఆఫ్ 31st నైట్ అనేది పార్టీయింగ్ మోడ్ లో ఉంటారు కాబట్టి విచ్చలవిడిగా భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండి ఎన్నో క్రైములు జరిగాయి. కానీ పోలీసుల్ని ఆ రోజు నిందించడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఎన్ని చోట్ల సెక్యూరిటీ ఇస్తారు. మీరు ఎంజాయ్ చేసి తందనాలు ఆడుతూ ఉంటే సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసులు ఉన్నారా, లేకపోతే వేరే పనుల కోసం పోలీసులు ఉన్నారా? కాబట్టి ఎస్పెషల్లీ 31st నైట్ పోలీసులను నిందించడానికి లేదు కాబట్టి మీ సెక్యూరిటీ మీరు చూసుకోమని చెప్పాను. అందుకే చెప్పాను కదా, అలా నేను చెప్పడమే క్రైమ్ అయితే అట్లాంటి క్రైమ్ 100 సార్లు చేస్తాను నేను. అంటే ఒక పొలిటికల్ పర్సన్ కదా, టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మరి ఏర్పాటు చేసిన పార్టీ అంటే ఇలా రచ్చ అవుతుందని ఎందుకు అంటున్నారు? అంటే తను ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఏ పరంగా? పాయింట్ నెంబర్ 1, నేను చెప్పినప్పుడు అది ఆ పార్టీ ఎవరు కండక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. సింపుల్ లాజిక్. నేను జేసీ పార్క్ అని చెప్పానే తప్ప అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేలు చేస్తున్నారా? సో ఎమ్మెల్యేలకి న్యూ ఇయర్ పార్టీలు చేయడమే పనా అని నేను కాస్త గట్టిగా చెప్పిండేదాన్ని. అంటే ఏంటి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు న్యూ ఇయర్ ఆడోళ్ళకి పార్టీ సెలబ్రేషన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? అదేదో మంచి పండుగలు చేయొచ్చు కదా, ఏ దీపావళి చేసిండొచ్చు, దసరా చేసిండొచ్చు, నవరాత్రులు ఇంత ఘనంగా చేసిండొచ్చు కదా. ఈ పాశ్చాత్య సంస్కృతిని ఎందుకు మీరు ఇంత విచ్చలవిడిగా బాహాటంగా చేస్తున్నారని ఇంకాస్త గట్టిగా చెప్పిండేదాన్ని.